Yeah. So today we will discuss about metals or non-metals. Metals and non-metals. So right. uh, so metals and non-metals గురించి ఫస్ట్ చెప్పుకోవాలంటే we have to talk about the physical properties. ఓకే. సో మెటల్స్ గా నాన్ మెటల్స్ గా ఏ వస్తువునైనా ఇది మెటల్ లేకపోతే ఇది నాన్ మెటల్ అని మనం ఎలా చెప్తామనంటే బై 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 క్లాసిఫైయింగ్ ఇంటూ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ ని చూసి మనం అది మెటల్ లేకపోతే అది నాన్ మెటల్ అని మనం చెప్తాం. సో సో వాట్ ఆర్ ద ఫిజికల్ మెటల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వెన్ వి లుక్ అట్ ఇంటూ మెటల్ మెటల్ గురించి ఫస్ట్ మీరు చూస్తే, సో దెర్ ఆర్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ దేర్. దాంట్లో ఏంటి అంటే నెంబర్ వన్, సో మెటల్స్ ఆర్ లస్ట్రస్. మెటల్స్ అన్నవి ఏంటి అంటే లస్ట్రస్, మెలియబుల్, డక్టైల్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇవి మెటల్ కున్న ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లస్ట్రస్, మెలియబుల్, డక్టైల్ అండ్ ఆర్ గుడ్ కండక్ట్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అని అంటే ఏంటి అని అంటే, సో వాట్ ఈస్ మెంట్ బై లస్ట్రస్? లస్ట్రస్ అంటే ఏంటమ్మా? లస్ట్రస్ అంటే లస్ట్రస్ అంటే ఏంటి? షైనింగ్ సర్ఫేస్. యా. సో మెటల్స్ అనేవి ఒకవేళ మీరు ఏదైనా మీరు వస్తువుని తీసుకొని మీరు దాన్ని రఫ్ చేస్తే, ఎక్కడైనా ఒక హార్డ్ లేకపోతే రఫ్ సర్ఫేస్ మీద రఫ్ చేస్తే, సో దెన్ ఏమవుతుందనంటే పైన షైనింగ్ సర్ఫేస్ వస్తుంది అనమాట, షైన్ అవుతుంది అనమాట. ఓకే, మెరుస్తుంది ఇంకో మాటలో చెప్పాలంటే. సో దాన్ని మనం ఏమంటామంటే లస్ట్రస్ అంటాం. ఆల్ మెటల్స్ అవి షైనింగ్ సర్ఫేస్ ఉంటాయి దానికి, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది మెలియబుల్. మెలియబుల్ అని అంటే ఏంటి అంటే విచ్ ఇట్ కెన్ బి మేడ్ ఇన్ టు షీట్స్. ఒక షీట్ లాగా ఒక హ్యామర్ తీసుకొని ఆ మెటల్ మీద అలాగా మనం హ్యామర్ చేస్తే దెన్ వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ ఆ మెటల్ అనేది షీట్స్ గా తయారవుతుంది, షీట్స్ గా. దాన్ని మనం ఏమంటాం అని అంటే మెలియబుల్ అని అంటాం. డక్టైలిటీ అని అంటే ఏంటి అని అంటే మెటల్ ని మనం కరిగించి, ఓకే, విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ మేడ్ ఇంటూ థిన్ వైర్స్. ఒక వైర్ లాగా అలాగా అది సాగుతూ ఉంటే అది థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్. ఇంకోటి ఏంటంటే అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీని కూడా బాగా కండక్ట్ చేస్తుంది మెటల్స్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈ మెటల్స్ మనం ఎలా కనుక్కుంటాం? అట్ రూమ్ టెంపరేచర్ దే ఆర్ సాలిడ్స్. మెటల్స్ సాలిడ్ గా ఉంటాయి ఎక్సెప్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ మాత్రమే మనకు లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది. మిగతావన్నీ రూమ్ టెంపరేచర్ లో మనకు సాలిడ్ ఫామ్ లోనే దొరుకుతుంది, సాలిడ్ ఫామ్ లో దొరుకుతుంది. సో దాన్ని మనం ఏమంటాము అని అంటే సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అని అంటాం. సో మెటల్స్ ఆర్ సాలిడ్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. అండ్ మెటల్స్ ఆర్ వెరీ హార్డ్, చాలా హార్డ్ గా ఉంటాయి ఎక్సెప్ట్ లిథియం, పొటాషియం, సోడియం. ఈ మెటల్స్ ని మనం ఒక నైఫ్ తీసుకొని అలా కట్ చేస్తే మెటల్సే అవి, కానీ అది హార్డ్ గా ఉండవు ఈ మెటల్స్, లిథియం, పొటాషియం, సోడియం అన్నవి. తర్వాత మెటల్స్ హ్యావ్ మెటాలిక్ లస్ట్రస్. ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, అదేంటి అని అంటే షైన్ అవుతాయి. మీరు పక్కన ఇచ్చిన ఎగ్జాంపుల్లో బ్యాంగిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెటల్, చాలా షైనీగా ఉన్నాయి అనమాట, దాన్నే లస్ట్రస్ అని అంటాం. తర్వాత మెలియబుల్ అంటే విచ్ కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. థిన్ షీట్స్ గా ఒక హ్యామర్ తీసుకొని మనం దాని మీద హ్యామర్ చేస్తే థిన్ షీట్స్ గా వస్తే దాన్ని మెలియబుల్ అని అంటాం. ఓకే. సో మెటల్స్ చాలా డక్టైల్ ఇన్ నేచర్, అంటే విచ్ కెన్ బి డ్రాన్ ఇంటూ లాంగ్ వైర్స్ లాగా తయారు చేస్తే దాన్ని మెటల్ అని అంటాం చెప్పాను నేను. అండ్ మెటల్స్ కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, హై మెల్టింగ్ పాయింట్. ఎగ్జాంపుల్ అంటే ఎక్సెప్ట్ ఏంటంటే గ్యాలియం, సీషియం, ఆ రెండిటికి మాత్రమే లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ దే మెల్ట్ ఇన్ పామ్ ఆఫ్ అవర్ హ్యాండ్. మెటల్స్ అన్ని
అది చాలా హార్డ్గా ఉంటాయి. దాన్ని కరిగించాలంటే చాలా ఎక్కువ దాన్ని ఏమంటారు, టెంపరేచర్ ని యూజ్ చేయాలి. కానీ గాలియం అండ్ సీజియం ఏమైతే ఉన్నాయో అవి చేత్తో పట్టుకున్నా కూడా కరిగిపోతాయి అన్నమాట. ఈ హ్యాండ్ కున్న వేడికి అవి కరిగిపోతాయి. ఏంటి? గాలియం అండ్ సీషియం. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అందుకే మీరు ఇంట్లో తినే ప్లేట్లు, లేకపోతే ఇంట్లో వంట చేసుకునే ఆ వెజిల్స్ ఏమైతే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెటల్స్ అన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్, బాగా హీట్ కి మంచి కండక్టర్స్ ఏంటి? సిల్వర్, కాపర్. ఓకే. అండ్ పూర్ కండక్టర్స్ ఏంటి అని అంటే మెటల్స్ లెడ్, మెర్క్యూరీ. ఇవి పూర్ కండక్టర్స్ అన్నమాట. పూర్ కండక్టర్స్. ఓకే. లెడ్, మెర్క్యూరీ ఎంత హీట్ చేసినా అవి హీట్ కావన్నమాట. పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో ఎలక్ట్రిసిటీకి అవి గుడ్ కండక్టర్స్. బెస్ట్ కండక్టర్స్ ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీలో సిల్వర్ అండ్ కాపర్ బెస్ట్ కండక్టర్స్ అవి. అండ్ అంతేకాకోకుండా మెటల్స్ ఆర్ సోనోరస్. సోనోరస్ అంటే ఏంటంటే ప్రొడ్యూస్ సౌండ్ వెన్ ఇట్ ఈస్ బీటెన్. అలా కొడితే లేకపోతే దాన్ని హిట్ చేస్తే సౌండ్ వస్తుంది. దాన్నే మనం సోనోరస్ అని అంటాం. మెటల్స్ కి ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి. మెటల్స్ కి రైట్. అయితే నెక్స్ట్ ఏంటి అని అంటే ద ఎలక్ట్రిక్ వైర్స్ దట్ క్యారీ కరెంట్ ఇన్ అవర్ హోమ్స్ హ్యావ్ కవరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ సచ్ యాజ్ పాలీవినైల్ క్లోరైడ్. దాన్ని ఏమంటారంటే పీవీసీ అని అంటారు. మీరు ఎప్పుడైనా బాగా గమనిస్తే ఆ మెటల్ థిన్ వైర్స్ గా తయారు చేసిన తర్వాత ఈ వైర్స్ అన్ని ఒక దాని చుట్టూ ఏం చేస్తారంటే కవర్ చేస్తారు ప్లాస్టిక్ తో. దాని పేరు ఏం పేరు అంటే పాలీవినైల్ క్లోరైడ్ అంటారు, పీవీసీ. ఓకే. ఎందుకు అలా యూస్ చేస్తారు అని అంటే మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. ఒకవేళ దాని చుట్టూ ఏదైనా కవర్ లేకపోతే దాన్ని ఎవరైనా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. సో కాబట్టి పీవీసీ అనేది ఏమైతే ఉందో పాలీవినైల్ క్లోరైడ్ దాని చుట్టూ కవర్ చేయడం వల్ల అవి ఇన్సులేటర్స్ గా పనిచేసి ఎలక్ట్రిసిటీ దాని గుండా పాస్ కాకోకుండా ఎవరైనా ముట్టుకున్న షాక్ కొట్టుకోకుండా కాపాడుతుంది. అందుకే ప్రతి వైర్ చుట్టూ ప్లాస్టిక్ ఉంటుంది, పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ. ఓకే. అవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఇన్సులేటర్. ఓకే. సో ఒకవేళ దాన్ని ముట్టుకున్న, టచ్ చేసిన, కరెంట్ అనేది ఫ్లో కాకోకుండా ఇంటూ అవర్ బాడీ వి కెన్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అందుకని మనం ఆ, అట్లాంటి పాలీవినైల్ క్లోరైడ్ తో కవర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటల్. రెండోది ఏంటంటే నాన్ మెటల్. నాన్ మెటల్. సో నాన్ మెటల్స్ హ్యావ్ ప్రాపర్టీస్ ఆపోజిట్ టు మెటల్స్. మెటల్స్ కి ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి ఆపోజిట్ లో నాన్ మెటల్స్ ఉంటాయి. దే ఆర్ దే ఆర్ నైదర్ మెలియబుల్ నార్ డక్టైల్. ఓకే. మెటల్స్ లో ఏం చెప్తాం? అది మెలియబుల్, అది డక్టైల్ అని చెప్తే నాన్ మెటల్స్ లో అది మెలియబుల్ కావచ్చు, అంటే థిన్ షీట్స్ గా తయారు చేయొచ్చు, లేకపోతే లేదు. అది వైర్స్ కైనా తయారు చేయొచ్చు, లేకపోతే లేదు. అందుకే నైదర్ మెలియబుల్ నాట్ డక్టైల్ అన్నాం. దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, ఎలక్ట్రిసిటీ, ఎక్సెప్ట్ ఏంటి అంటే గ్రాఫైట్ విచ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. గ్రాఫైట్ తప్ప మిగతా నాన్ మెటల్స్ అన్ని ఏమైతే ఉన్నాయో అవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ నాన్ మెటల్స్ గురించి ఆలోచన చేస్తే మెటల్స్ ఏమో సాలిడ్ గానే ఉంటాయి, వెరీ హార్డ్. అయితే నాన్ మెటల్స్ మేబీ అవి సాలిడ్స్ గా అయినా, లేకపోతే లిక్విడ్స్ గా అయినా, లేకపోతే గ్యాసెస్ స్టేట్ లో అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్ అనేవి సాలిడ్ ఫామ్ లో దొరుకుతాయి మీకు. బ్రోమైన్ అనేవి లిక్విడ్ ఫామ్ లో మీకు దొరుకుతుంది. నాన్ మెటల్స్ ఇవన్నీ. ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఈ గ్యాసెస్ అన్ని ఇవి గ్యాసియస్ స్టేట్ లో మీకు దొరుకుతాయి. అందుకని నాన్ మెటల్స్ అనేవి సాలిడ్ గా అయినా ఉండొచ్చు, లిక్విడ్ గా అయినా ఉండొచ్చు, లేకపోతే గ్యాసియస్ స్టేట్ లో అయినా ఉండొచ్చు. అండ్ నాన్ మెటల్స్ అనేవి అది హార్డ్ గా ఉండవు. ఈ నాన్ మెటల్స్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి, ఎక్సెప్ట్ ఏంటి అంటే డైమండ్. డైమండ్ తప్ప మిగతా నాన్ మెటల్స్ అన్ని సాఫ్ట్ గా ఉంటాయి. అండ్ డైమండ్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నాన్ మెటల్స్ డు నాట్ హ్యావ్ లస్టర్స్, అంటే షైన్ ఇవ్వదు అనమాట. నాన్ మెటల్స్ షైనీగా ఉండవు, మెరవవు. ఎక్సెప్ట్ అయోడిన్. అయోడిన్ మెరుస్తుంది. అయోడిన్ అనేది నాన్ మెటల్.
అయోడిన్ తప్ప మిగతా నాన్ మెటల్స్ ఏమైతే అన్నీ దే డు నాట్ హ్యావ్ లస్ట్రస్ ప్రాపర్టీ. అండ్ నాన్ మెటల్స్ లస్ట్రసే కాదు, దానికి మెలియబిలిటీ ప్రాపర్టీ కూడా ఉండదు. అవి థిన్ షీట్స్ గా మనం తయారు చేయలేం. నాన్ మెటల్స్ అనేవి డక్టిలిటీ కూడా దానికి ఉండదు. నాన్ మెటల్స్ లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, దానికి లో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది నాన్ మెటల్స్. అవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఇవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్సెప్ట్ గ్రాఫైట్ అని చెప్పుకున్నాం. అండ్ నాన్ మెటల్స్ ఆర్ నాట్ సోనోరస్. నాన్ మెటల్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేయవు. గ్రాఫైట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే, గ్రాఫైట్ పెన్సిల్స్ నిబ్ ఉంటుంది కదా, పెన్సిల్ నిబ్ ఏమైతే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్రాఫైట్ అన్నమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్రాఫైట్. ఇది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్.